హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఈ ఒక్క వీడియో చేయడానికి నియర్లీ 1 ఇయర్ అయితే కష్టపడ్డాను. ఆ వీడియో దేని గురించి అంటే నా ఛానల్లో ఫుల్ మానిటైజేషన్ అయితే అయిపోయింది. సో ఈ న్యూస్ మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఎవరైనా 2026లో యూట్యూబ్ ఛానల్ పెట్టేసి ఎండ్ చేద్దాం అనుకుంటే మాత్రము ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే నేను నా ఛానల్ మానిటైజ్ చేసుకోవడానికి ఎలాంటి టిప్స్ పాటించాను, సో ఎలాంటి కంటెంట్ అప్లోడ్ చేశాను, సో ఈ పాయింట్స్ అన్నిటి గురించి కూడా నేను ఈ వీడియోలో అయితే నేను మీతో డిస్కస్ చేస్తాను. సో ఇంకా ఆ వీడియోలోకి వెళ్దాము. అండ్ నేనైతే నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 1 ఇయర్ బిఫోర్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ యాక్చువల్గా ఈ ఛానల్ అనేది నేను 2015లోనే పెట్టాను, కానీ నేను 2015 తర్వాత ఆ ఛానల్ అలా వదిలేశాను. సో మనలో చాలామంది కూడా పాతవి ఎప్పుడో యూట్యూబ్ ఛానల్ పెట్టుంటారు, కానీ దాన్ని అలా రన్ చేయరు, దాన్ని వదిలేస్తారు. సో నేను కూడా అదేవిధంగా ఆ ఛానల్ అయితే వదిలేశాను. సో తర్వాత 2019లో నేను కేరళలో జాబ్ చేస్తున్నప్పుడు నా కొలీగ్ ద్వారా వీడియోస్ అనేవి ఎలా అప్లోడ్ చేయాలి, సో ఎలాంటి కంటెంట్ చేయాలి, ఇలాంటి టిప్స్ అన్ని కూడా తెలుసుకున్నాను. ఎందుకంటే తను కూడా ఒక యూట్యూబరు. సో తను నాకు సజెస్ట్ చేశాడు, సో నువ్వు ఏదైనా డిఫరెంట్ కంటెంట్గా ఆలోచించు, డిఫరెంట్ కంటెంట్ పెట్టు, అప్పుడు నీ ఛానల్కి వ్యూస్ వస్తాయని చెప్పేసి తను నాకైతే సజెస్ట్ చేశాడు. సో తను చెప్పిన ప్రకారమే నేనైతే మెయిన్ కంటెంట్గా మా డాడీ వర్క్షాప్ ఏదైతే ఉందో, బైక్ వర్క్షాపు, దానికి సంబంధించిన వీడియోస్ కంటెంట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. దాని తర్వాత నేను కొన్ని లైక్ నేను ఏదైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేసిన, లేకపోతే ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఎంజాయ్ చేసిన, సో ఆ ఫ్యామిలీకి రిలేటెడ్ వీడియోస్, వ్లాగ్స్, దాంతోపాటు మెయిన్ కంటెంట్గా బైక్కి సంబంధించిన రిపేర్ వీడియోస్, సో ఇది మెయిన్ కంటెంట్గా పెట్టుకొని నేనైతే నా యూట్యూబ్ జర్నీ అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఈ 1 ఇయర్లో నేనైతే నా ఛానల్ని ఫుల్ మానిటైజ్ అయితే చేసుకున్నాను. December 4th నాకైతే మినీ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. లైక్ 3000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అండ్ సబ్స్క్రైబర్ కౌంట్ అనేది అదేవిధంగా రీచ్ అవుతుంది, ఎందుకంటే మనం పెట్టే కంటెంట్ అంతా కూడా బైక్కి సంబంధించిన వీడియోస్ అవడంతో దానికి రీచ్ అనేది బాగా వస్తుంది. కానీ వ్యూస్ అనేది స్టార్టింగ్లో చాలా తక్కువ వచ్చేవి. సో ఇది ఇనిషియల్గా అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమే, ఏంటంటే వ్యూస్ అనేవి మనం చేసే కంటెంట్ రీచ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో ఓపిక్గా వెయిట్ చేయాలి. నేను కూడా అదే చేశాను. నేను పెట్టిన కంటెంట్కి వ్యూస్ అనేవి స్టార్టింగ్లో చాలా తక్కువ వచ్చేవి. దాని తర్వాత పెడుతూ వీడియోస్ అనేవి వైరల్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. సో ఆ విధంగా నాకు December 4th 3000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయినవి. అదేవిధంగా సబ్స్క్రైబర్ కౌంట్ అప్పటికే నాకు 12,000 అరౌండ్ వచ్చేసింది. ఇప్పుడు 12,500 అయితే ఉంది. స్టిల్ ఇట్ ఈస్ గెటింగ్ కౌంటెడ్. సో ఈ 1 ఇయర్లో నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఖచ్చితంగా నేను వీడియో అప్లోడ్ చేస్తాను ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షార్ట్స్ అనేవి మన ఛానల్ని రీచ్ పెంచడానికి చాలా హెల్ప్ అవుతాయి. సో ఆ విధంగా నేను షార్ట్స్లో అయితే మాత్రము రెగ్యులర్గా 1 or 2 వీడియోస్ ఖచ్చితంగా ఉండే విధంగా చూసుకునేవాడిని. అండ్ అదేవిధంగా లాంగ్ వీడియోస్ విషయానికి వస్తే ఖచ్చితంగా నెలలో అట్లీస్ట్ ఒక 4 వీడియోస్ లాంగ్ వీడియోస్ అనేవి ఉండే విధంగా చూసుకునేవాడిని నా ఛానల్లో. సో ఆ విధంగా కన్స్టెంట్గా నేను 1 ఇయర్ నుంచి వీడియోస్ అనేవి అప్లోడ్ చేసుకుంటూ వచ్చాను. యాక్చువల్గా నాకు స్టార్టింగ్లో యూట్యూబ్లో లైక్ ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉండాలి, అదేవిధంగా ఇన్ని వాచ్ అవర్స్ ఉంటేనే మనకి యూట్యూబ్ అనేది మానిటైజేషన్ అవుతుంది, ఇలాంటి పాయింట్స్ అనేవి అసలు ఏమీ తెలిసే కావు. అండ్ దాంట్లో యూట్యూబ్లో ఉండే మనకి నోట్స్ ఉంటాయి, ఆ నోట్స్ చదివాను. దాంతోపాటుగా నా పర్సనల్గా ఒక ఫ్రెండ్ కొలీగ్ తను యూట్యూబ్లో వీడియోస్ చేస్తుండడంతో తన వల్ల నాకు తెలిసింది ఏంటి, మినిమం 500 సబ్స్క్రైబర్స్ ఉండి 3000 వాచ్ అవర్స్ కానీ, లేకపోతే 90 డేస్లో 3 million వ్యూస్ అంటే 30 లక్షల వ్యూస్ కానీ ఉంటే మన ఛానల్ అనేది మినీ మానిటైజేషన్ అవుతుంది. అండ్ అదేవిధంగా 4000 వాచ్ అవర్స్ ప్లస్ 1000 సబ్స్క్రైబర్స్ లేకుంటే 10 లక్షల వ్యూస్, ఇది ఉంటే ఫుల్ మానిటైజేషన్. అంటే యాడ్ రెవెన్యూ అనేది కూడా మనకి యూట్యూబ్ ద్వారా ఇన్కమ్ జనరేట్ అవుతుందని చెప్పేసి దాని ద్వారా నాకు తెలిసింది. సో దాని తర్వాత చెప్పిన తర్వాత నేను కూడా యూట్యూబ్లోకి వెళ్ళేసి అక్కడ ఉండే లైక్ లెర్న్ మోర్ ఆప్షన్స్ ఉంటాయి, సో అన్నీ కూడా నీట్గా చదువుకున్నాను. సో దాని ప్రకారంగా నేను ప్లాన్ చేసుకున్నాను నా యూట్యూబ్లో వీడియోస్ అనేవి ఎలా పెట్టాలి, ఏ కంటెంట్ ఉండాలి, ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాను. సో మీరు కూడా ఈ 2026లో మీ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కంటెంట్ మీద మెయిన్గా ఫోకస్ పెట్టండి. ఎలాంటి కంటెంట్ పెట్టబోతున్నారు, అదేవిధంగా మీ రీచ్ ఆడియన్స్ ఎవరు, లైక్ కిడ్సా లేకపోతే ఏజ్ వాళ్ళు మీ మెయిన్ కంటెంట్ చూసే విధంగా చూస్ చేసుకోవాలన్నది ఆలోచించుకొని దాని ప్రకారంగా కంటెంట్ డిజైన్ చేసుకొని ఆ కంటెంట్ ప్రకారంగా వీడియోస్ అనేవి కాన్స్టెంట్గా అప్లోడ్ అయితే చేయండి. ఇంకొక విషయం ఏంటంటే మనం చేసే వీడియోస్ దేంట్లో ఎడిట్ చేసుకోవాలి. నేనైతే ఇనిషియల్గా నేను యూస్ చేసిన యాప్స్ వచ్చేసి కైన్ మాస్టర్ అండ్ ఇదేవిధంగా ఇన్షార్ట్. సో ఈ రెండిట్లో అయితే నేను వీడియోస్ అనేవి ఎడిట్ చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే దాంట్లో లైక్ మనము వాయిస్ ఓవర్ అనేది నీట్గా ఎత్తుకోవచ్చు. దాంతోపాటుగా మనకి ఏదైనా బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంటే కూడా కైన్ మాస్టర్లో చక్కగా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఈ 2 అప్లికేషన్స్ అయితే నేను యూస్ చేశాను, పేడ్ అయితే కాదు.
అవి లైక్ 2 కూడా ప్లే స్టోర్లో ఫ్రీగా అయితే ఉంటాయి. నేను ఫ్రీ వర్షన్స్ ఆఫ్ కైన్ మాస్టర్ అదేవిధంగా ఇన్షాట్ అప్లికేషన్స్ అయితే నా వీడియోస్ని నేను ఎడిట్ చేసుకోవడానికి యూజ్ చేసుకున్నాను. అండ్ అవి లైక్ నాకు మంచి సక్సెస్ రేట్ని ఇచ్చాయి. ఎందుకంటే దాని నుంచి నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా చాలా మంచి ఎడిటింగ్ అయితే వచ్చాయి. ఇనిషియల్గా నేను వీడియోస్ పెట్టేటప్పుడు థంబ్నెయిల్స్ అనేవి క్రియేట్ చేసుకోవడం తెలియదు. సో దానివల్ల నేను కొన్ని వీడియోస్ చూసాను థంబ్నెయిల్స్ అనేవి ఎలా పెట్టాలి ఏంటని చెప్పి దాని ప్రకారంగా థంబ్నెయిల్స్ కూడా డిజైన్ చేయడం అనేది నేర్చుకున్నాను అన్నమాట యాప్స్లో. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాదు, మినిమం మనం ఏదైతే ఆ వీడియోలో చెప్పాలనుకుంటున్నామో దానికి సంబంధించిన కంటెంట్ మాత్రమే నేను ఆ వీడియోస్కి సంబంధించిన థంబ్నెయిల్ అయితే పెట్టడం నేర్చుకున్నాను. అండ్ మెయిన్గా మనము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మన కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మనము రెగ్యులర్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయాలి. పాయింట్ నెంబర్ 1 నేను ఇచ్చే సజెషను. అండ్ సెకండ్ థింగ్, మనం చేసే వీడియోస్ అనేవి ఖచ్చితంగా ఆ రోజు సంబంధించిన ట్రెండింగ్ టాపిక్లో అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా రీచ్ అయితే వస్తుంది. నేను చేసిన వీడియోస్లో నాకు ఓలాకు సంబంధించిన వీడియో అయితే ఒకటి చేశాను. అండ్ అప్పటికే ఓలాకు సంబంధించి ఒక టాపిక్ అనేది వైరల్గా ఉంది. సో అప్పుడు నా ఫ్రెండ్ అనేవాడు ఓలా స్కూటీ తీసుకుని ఇబ్బంది పడుతున్నాడు. దానివల్ల లైక్ ఏ విధంగా అతను ఇబ్బంది పడ్డాడు, దాని ఎక్స్పీరియన్స్ ఏంటి, దానివల్ల లైక్ ఆ బ్యాటరీ కాస్ట్ ఎంత, ఆ షోరూంలో ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్, ఇలాగా మొత్తం అంతా కలిపి ఒక వీడియో అయితే చేశాను. దాన్ని నేను పోస్ట్ చేశాను. దాని ఒక్క వీడియో వల్లే నాకు నియర్లీ 1500 to 1600 వాచ్ అవర్స్ అయితే వచ్చేసాయి. అండ్ దాన్ని ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోస్ కొన్ని వైరల్ అయ్యి దానివల్ల కూడా మంచి వాచ్ అవర్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఒక్క ట్రెండింగ్ టాపిక్ వల్ల నా ఛానల్ అనేది చాలా త్వరగా మానిటైజేషన్ అయిపోయింది. సో మీరు కూడా రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయండి, వైరల్ కంటెంట్ ఉండే విధంగా చేసుకోండి, థంబ్నెయిల్ నీట్గా డిజైన్ చేసుకోండి, దాంట్లో చెప్పే డిస్క్రిప్షన్లో నీట్గా ఫాలో అవ్వండి. సింపుల్ అండి, మీ ఛానల్ కూడా ఖచ్చితంగా మానిటైజేషన్ అయితే అవుతుంది. అండ్ చాలామంది చెప్తుంటారు లైక్ కెమెరాస్ పెట్టుకొని లైటింగ్ గీటింగ్ అన్నీ పెట్టేసుకొని హడావిడిగా చేస్తూ ఉంటారు వీడియోస్. నాదైతే సింపుల్గా ఉంటుందండి. లైక్ నా దగ్గర ఉన్నది OnePlus 12, దాని ముందర OnePlus 11 అయితే యూస్ చేస్తూ ఉన్నాను. సో ఈ రెండిట్లో నేను వీడియోస్ తీసేవాడిని చక్కగా. అండ్ ఎడిటింగ్ వచ్చేసి చెప్పాను ఇందాక కైన్ మాస్టర్, ఇన్షాట్, ఈ రెండిట్లో ఎడిట్ చేసుకుని నీట్గా వీడియోస్ అనేవి నేను రిలీజ్ చేస్తున్నాను. అండ్ చాలామంది మ్యూజిక్ ఎక్కడి నుంచి తీసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ ఆ మ్యూజిక్ వచ్చేసి మనకి యూట్యూబ్ స్టూడియోలో మనకి కింద మ్యూజిక్ అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లోంచి మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది డౌన్లోడ్ చేసుకొని మన వీడియోస్కి యాడ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా నా జర్నీ అయితే సాగింది. లైక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్గా 1 year ఆఫ్ జర్నీ. 1 year అయితే చాలా కష్టపడ్డాను. ఎందుకంటే నేను చేసే జాబ్లో నాకున్న టెన్షన్స్లో యూట్యూబ్ మా నాన్నకు సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా కంప్లీట్గా ఈ ఛానల్ అయితే మా నాన్నగారిదే, ఆయనదే క్రెడిబిలిటీ. ఎందుకంటే ఆయనే నాకు వీడియోస్ ఇలా చేద్దాము అలా చేద్దాము ఇది అది అని చెప్పేసి ఆయన నీట్గా చూపించేవాళ్ళు. సో ఆయన చూపించిన విధంగా ఆ వీడియోస్ని క్యాప్చర్ చేసి నేను నా వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఆ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. కంప్లీట్గా ఈ ఛానల్కి ఫుల్ క్రెడిట్ అయితే ఎవరికైతే ఉంటుందంటే మాత్రమో అది మా డాడీకే. అండ్ దీంట్లో వచ్చే రెవెన్యూ కూడా కంప్లీట్లీ మా డాడీకి వచ్చే విధంగానే ప్లాన్ చేసుకున్నాను. సో మనకి యూట్యూబ్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఇన్కమ్ ఎంత వస్తుంది, నా ఫస్ట్ ఇన్కమ్ నేను ఎంత తీసుకున్నాను, అలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్లో నేనైతే ప్లాన్ చేసి అయితే చెప్తాను. ఓకేనా. లైక్ నా రూమ్ అయితే కొంచెం గడిబిడిగా అయితే ఉంటుంది, కొంచెం బ్యాక్గ్రౌండ్ అనేది బాగుండదు అనమాట. సో అడ్జస్ట్ అయితే అవ్వండి, ఎందుకంటే నేను ఒక్కనే ఉంటాను రూమ్లో, బ్యాచులర్ కాబట్టి కొంచెము నీట్గా ఉండదు. సో మీరైతే నేను చెప్పిన కంటెంట్ పాయింట్స్ మీదే ఫోకస్ చేయండి. ఖచ్చితంగా మీ యూట్యూబ్ ఛానల్ కూడా 1 year లోపలే మానిటైజేషన్ అయితే అవుతుంది. ఓకేనా. సో థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఫస్ట్ అండ్ లాస్ట్ నా సబ్స్క్రైబర్స్ అందరికి కూడా చాలా బిగ్ థ్యాంక్ యూ చెప్తాను. ఎందుకంటే వాళ్ళు నా వీడియోస్ చూసుండకపోతే నేనైతే నా ఛానల్ మానిటైజేషన్ చేసుకోగలిగేవాడిని కాదు. సో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఫర్దర్గా కూడా నేను చేసే వీడియోస్కి ఇలాంటి సపోర్టే వస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాను. మీకోసం అయితే మంచి బైక్కి సంబంధించిన వీడియోస్, అదేవిధంగా రిపేర్స్, మెయింటెనెన్స్, అదేవిధంగా చాలా కొన్ని సమ్ కైండ్ ఆఫ్ వెరైటీ వ్లాగ్స్ అయితే చేయడానికి ప్లాన్ చేసి తప్పకుండా అప్లోడ్ అయితే చేస్తుంటాను. ఇదే విధంగా మీ సపోర్ట్ అంతా కూడా ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్.